జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనము దేశ సరిహద్దుల్లోనూ అలాగే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి 3 అత్యంత సంచలన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, బంగ్లాదేశ్లో హిందువులు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలన్నీ కూడా చేస్తున్నారు. అసలు అక్కడ ఏమి జరుగుతుంది, అసలు హిందువుల ఆవేదన ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక రెండో విషయం, గత 2 రోజులుగా ఇన్స్టాగ్రాము అలాగే యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక షాకింగ్ పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నిజానిజాలేంటో కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇక లాస్ట్ ఇయర్లో బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక హిందూను అతి దారుణంగా కాల్చి చంపేశారు కదా. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు, మనం కూడా చెప్పుకున్నాం. అలా చంపేసిన వాళ్ళలో ప్రధాన నిందితుడు హసన్ షహదత్ మిస్టరీస్ గా చనిపోయాడని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. దీని వెనక మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఉన్నారంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ వెనక ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం అయితే విశ్లేషించుకుందాం. అలాగే లాస్ట్ 2 నెలల్లో పాకిస్తాన్ లో మన గుర్తు తెలియని రాకుమారులు చేసినటువంటి టాప్ సీక్రెట్ ఆపరేషన్స్ ఏంటి, భారత్ వైపు కన్నెత్తి చూసినటువంటి 3 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను మన దురంధరులు ఏ విధంగా నడి రోడ్డు పైన లేపేశారు అనేటటువంటి విషయాన్ని సైతం మాట్లాడుకుందాం. ఈ వీడియో ప్రతి భారతీయుడు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా, జాతీయవాద భావజాలాన్ని రగిలించే విధంగా, అలాగే మనకందరికీ గర్వకారణంగా ఉండబోతుంది. ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? ముందుగా మనము బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ నిరసనల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ఇష్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, హిందువులు ఎందుకు ఇంతలాగా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలా. బంగ్లాదేశ్ లోని గైబందా జిల్లాలో మధ్య రాంపూర్ అనేటటువంటి ఒక చిన్న గ్రామం ఉండాలి. ఆ ఊరిలో శ్రీ శ్రీ రాధా గోవింద కాళీ టెంపుల్ కాంప్లెక్స్ ఉందన్నమాట. దాదాపుగా 11 సంవత్సరాల క్రితం హరిదాస్ బాబు అనేటటువంటి ఒక స్థానిక హిందూ భక్తుడు తన సొంత నిధులతో ఎంతో భక్తితో ఆ చిన్న ఆలయాన్ని అయితే కట్టాడు. స్టార్టింగ్ లో అక్కడ కాళీమాత అలాగే రాధా గోవిందుడి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు చాలా అరుదుగా ఉండటం వల్ల ఈ గుడి అతి కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే భక్తుల రద్దీ పెరగడంతో ఆ టెంపుల్ కాంప్లెక్స్ లో ఒక 30 అడుగుల శివుని విగ్రహాన్ని అలాగే ఒక 50 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉండాలి. ఈ కృష్ణుడి విగ్రహాన్ని పోయిన సంవత్సరం నవంబర్ 25వ తేదీన భారతదేశానికి చెందినటువంటి రాజ్షాహి అసిస్టెంట్ హై కమిషనర్ అయినటువంటి మనోజ్ కుమార్ గారు స్వయంగా ప్రారంభించారు. అప్పట్లో మహమ్మద్ యూనస్ గారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న సమయంలో మైనారిటీలైనటువంటి హిందువుల పైన దాడులు జరుగుతా ఉన్నా కూడా స్థానిక ప్రజలంతా కూడా ఈ విగ్రహ స్థాపనకు ఎలాంటి అడ్డు కూడా చెప్పలా, అంటే సైలెంట్ గానే ఉన్నారు. దీంతో ఉత్సాహం తెచ్చుకున్నటువంటి ఆలయ కమిటీ అదే కాంప్లెక్స్ లో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది. అదే 81 అడుగుల భారీ రాముడి విగ్రహం. చూడండి, ఇది గనుక పూర్తయితే మొత్తం బంగ్లాదేశ్ లోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహంగా రికార్డ్ అయితే సృష్టిస్తుంది. రాముడు, కృష్ణుడు అలాగే శివుడి విగ్రహాలతో కలిపి ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు దాదాపుగా 22 కోట్ల బంగ్లాదేశీ టాకాలు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారుగా 15.6 కోట్ల రూపాయలు అన్నమాట. ఇదంతా కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి ఫండింగ్ అయితే కాదు. అక్కడ పేదరికంలో ఉంటూనే తమ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మన హిందూ బంధువులంతా కూడా రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి సొంత డబ్బులు. కానీ ఎప్పుడైతే ఈ రాముడి విగ్రహం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అక్కడే జిహాదీ ఇస్లామిస్ట్ గ్రూపులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇక్కడే అసలు కుట్ర అనేది మొదలైంది. ఇన్సాఫ్ కయ్యం గాని చాట్రా శ్రమిక్ జనతా అనేటటువంటి ఒక తీవ్రవాద ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కన్స్ట్రక్షన్ ని వెంటనే ఆపాలని చెప్పేసి బెదిరింపులకైతే దిగింది. ఆ తరువాత మరికొన్ని ఇస్లామిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ విగ్రహ నిర్మాణం పైన అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశాయి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటయ్యా అంటే, ఈ నెల మొదట్లో ఒక రాడికల్ ఇస్లామిక్ మత బోధకుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో ఆ మత బోధకుడు ఏమన్నాడయ్యా అంటే, అక్కడ రాముడి విగ్రహం కడుతున్నారు, దాన్ని బుల్డోజర్లతో కూల్చేయండి, ఒకవేళ
ఏది బంగ్లాదేశ్ గవర్నమెంట్ కనుక కూల్చకపోతే సామాన్య ముస్లిం ప్రజలే వెళ్ళి దాన్నంతా కూడా బద్దలు కొడతారని చెప్పేసి ఓపెన్ గా రెచ్చగొట్టాడు. ముందుగానే ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళంతా కూడా చెప్పాలంటే వాళ్ళని ఏ పేరుతో పోల్చాలో కూడా నాకు అర్థం కాల. అంత పొరముఖకుండా వాళ్ళంతా వాళ్ళని ఎంగీడు ఏది పెట్రోల్ పోసి ఎగ్గిపోలు గీసినట్టు ఇంకా రెచ్చగొట్టాడు. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ వస్తుంది, ఒక మాట అయితే ఖచ్చితంగా అడగాల. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏదైనా ఒక మసీదును పడగొట్టి కానీ లేకపోతే ఆ మసీదుకు సంబంధించినటువంటి పునాదుల పైన కానీ గోడల మీద కానీ ఈ ఆలయాన్ని కానీ లేకపోతే ఆ విగ్రహాలను కానీ ఏమైనా నిర్మిస్తారా? లేదు కదా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అంతేందుకు ఇప్పుడు కాశీలో జాన్వాపి మసీదు మన కళ్ళ ముందు కనపడుతుంది. అది ఏది మొత్తం అంతా అది హిందూ దేవాలయం అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంటుంది ఆ కట్టడం అంతా కూడా. దానిపైన వీళ్ళు మసీదుని కట్టారు. కానీ ఇప్పుడు మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. మనోళ్ళు పోయి దాన్ని పడగొట్టలేదే. ఎవరు కూడా ఇప్పుడు హిందుత్వవాదులు కావచ్చు లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు ఎవరు కూడా వాళ్ళు వాటిని పోయి ధ్వంసం చేస్తామని ఎవరు అనలేదే. న్యాయపరంగానే పోరాటం చేస్తాం. కానీ వీళ్ళు మాట్లాడే మాటలేందే, ఇది కేవలం ఏదో స్థానికమైనటువంటి మతపరమైన గొడవ కాదు. దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అయితే ఉండాలి. గత 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ అనేది ఎలాంటి గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగా సాగింది. అలాంటిది ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే కొన్ని జిహాదీ సంస్థలు కావాలనే దీనిని ఒక పెద్ద రిలీజియస్ ఇష్యూగా అలాగే పొలిటికల్ ఇష్యూగా చివరికి ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా రంగులు పూయడం స్టార్ట్ చేసినాయి. ఏమన్నా అర్థం పడుతూ ఉండదా? గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రొటెస్టుల వెనక ఇస్లామీ ఛాత్రా శిబిర్ అలాగే షఫాజత్ ఈ ఇస్లాం లాంటి ప్రమాదకరమైనటువంటి రాడికల్ జిహాదీ గ్రూపులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు తమ అసలు పేర్లు బయటికి రాకుండా గైబందా పలాష్బారి ప్రాంత సాధారణ ప్రజలు అనేటటువంటి ఒక పేరుతో ఒక ఫేక్ బ్యానర్ వెనక దాంకొని ఈ ప్రొటెస్ట్లన్నీ కూడా చేస్తున్నారు. అంటే సామాన్య ప్రజలే, అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలే వీళ్ళ మీద తిరగబడినట్టు, ఎవరి మీద? మన హిందువుల మీద, ఆ ఆలయ నిర్మాణ పనుల మీద తిరగబడినట్టు ఈ కథంతా కూడా నడుపుతున్నారు. ఈ జమాత్ ఈ ఇస్లామీ అనేది 1971 యుద్ధంలో పాకిస్తాన్ వైపు నిలబడి హిందువులను ఓచకోత కోసింది. అర్థమైందా? షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు దీనిపైన బ్యాన్ అయితే ఉన్నింది. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి విషయం చెబుతారు. జూన్ 10వ తేదీన ఇమాం ఉలేమా పరిషత్ అనేటటువంటి సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాముడి విగ్రహాన్ని పూర్తిగా కూల్చేయాలా, అసలు ఆ టెంపుల్ ప్రాజెక్ట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భారత్ ఏమైనా సపోర్ట్ ఏమైనా చేస్తాందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎట్లా చూడండి పరిస్థితి అక్కడ. అక్కడితో ఆగకుండా రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ హసనూర్ రెహమాన్ ఓపెన్ గా మైక్ ముందే బెదిరించాడు, విగ్రహం కట్టడం ఆపేయండి, ఒకవేళ మీరు గనక ఆ నిర్మాణాన్ని ఆపకపోతే అక్కడ ఏదైనా సరే అవాంఛనీయ ఘటన జరిగితే ఆ తర్వాత ప్రజలను తప్పు పట్టకండి అని చెప్పేసి మాట్లాడినాడు. అంటే వీడి దృష్టిలో అక్కడ ప్రజలంటే ఇంకెవరు? జిహాదీగాళ్లే. ఇక ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే రాముడి విగ్రహాన్ని ఏది ఆ నిర్మాణాన్ని ఆపకపోతే దాని మీద చేస్తానని చెప్పేసి పరమ నీచంగా కామెంట్ చేశాడు. నా నోటితో చెప్పలేక సైగ చేసిన. ఎంత మదమో చూడండి. వాళ్ళని ఏం చేస్తే పాపం. అయ్యా మోడీ గారు మీకు దండం పెడతా, ఈ పాకిస్తాన్ కదా ఎట్లయితే జుట్టు పట్టుకొని తిప్పి కొట్టారో వీళ్ళ మీద కూడా ఒకసారి టార్గెట్ చేయండి, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా. అప్పుడు కానీ వీళ్ళు కరెక్ట్ దారిలోకి అయితే రారు. వీడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలంతా కూడా హిందూ సమాజంలో తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇలాంటి వరుస బెదిరింపుల వల్ల శాంతి భద్రతల పేరు చెప్పి జూన్ 12న లోకల్ అథారిటీస్ ఆ విగ్రహ నిర్మాణాన్ని టెంపరీగా సస్పెండ్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. దీనికి ఎలాంటి కోర్టు ఆర్డర్ కానీ గవర్నమెంట్ డైరెక్టివ్ కానీ లేదు. టెంపుల్ అథారిటీస్ మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అడిగితే రక్షణ కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తేసి హిందువుల ప్రాణాలను రిస్క్ లో పెట్టారు. దీంతో ఆలయ కమిటీ వాళ్ళంతా కూడా భయంతో పనులు ఆపేశామని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎంతమంది హిందువుల కష్టం ఆ గుడి అలాగే ఆ విగ్రహ నిర్మాణాల. చూడండి, మీరే ఒకసారి ఆలోచించండి. కానీ ఆ తర్వాత ఈ ఇష్యూ అంతా కూడా ఊహించిన మలుపు అయితే తిరిగింది. గైబందాలో ఇస్లామిస్టులు చేసినటువంటి ఒక ప్రొటెస్ట్లో వాళ్ళంతా కూడా మన హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడి చిత్రపటం తీసుకొని దాని మీద ఏది ఈ షూస్ అలాగే ఈ పాదరక్షలు వీటన్నిటిని పెట్టి వాటితో అవమానించారు. చెప్పడానికే బాధగా ఉండాలి. ఎప్పుడైతే మన రామయ్య ఫోటోను ఈ విధంగా అవమానించారో అప్పటి వరకు ఓపిక పట్టినటువంటి మన హిందూ విద్యార్థులంతా కూడా అలాగే మన హిందూ సంఘాలన్నీ కూడా రౌద్ర రూపం దాల్చినాయి. ఇక ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక పైన సహించేది లేదు అంటూ రోడ్ల మీదకి వచ్చారు. ఢాకాలో అత్యంత కీలకమైనటువంటి షహబాజ్ క్రాస్ రోడ్స్ ని పూర్తిగా బ్లాక్ చేసి పారేశారు. రాముడి ఫోటో మీద చెప్పులు వేయడం మా హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది, దీనికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఎవరు? మన హిందూ బంధువులు. జూన్ 19 శుక్రవారం రోజున ఢాకాలో
వేలాది మంది హిందువులంతా కూడా చేతిలో టార్చ్ లైట్లు కాగడాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. జై శ్రీరామ్, మేలుకో మేలుకో సనాతన సమాజమా మేలుకో అంటూ హిందువుల నినాదాలతో ఢాకా వీధులంతా కూడా మారు మోగిపోయినాయి. హిందువులు తాము తిరిగి పోరాడతామని నిరూపించినారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలా లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ ప్రస్తుతం ఈ నిరసనకారులంతా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి 72 గంటల పాటు అల్టిమేటం అయితే పెట్టినారు. అలాగే మీరు ఈ ఒక్క చోట రాముడి విగ్రహానికి పర్మిషన్ ఇవ్వకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మొత్తం 64 జిల్లాల్లో రాముడి గుళ్ళు కడతామని చెప్పేసి గవర్నమెంట్ కే సవాల్ విసిరినారు. అది హిందువులు దమ్మంటే. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే గత 2-3 రోజుల నుంచి ఇంటర్నెట్ లో ఇంకొక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి శవం సగం ఇంటి మీద సగం హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైర్ల మీద వేలాడుతా కనిపించింది. ఆ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం ఏంటయ్యా అంటే అందులో చనిపోయిన వ్యక్తి 2025లో హిందూ యువకుడైనటువంటి దీపు చంద్రదాస్ని చంపిన కేసులో ప్రధాన నిందితుడైనటువంటి హసన్ షాదత్ అని వాడిని మన గుర్తు తెలియని రాకుమార్లో లేపేశారని చెప్పేసి చెప్తారు. ఈ న్యూస్ ఇప్పుడు మన భారతీయ జాతీయవాద ఛానల్లో మారు మోగిపోతుంది. కొన్ని అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు అలాగే బంగ్లాదేశ్ పోలీస్ రిపోర్ట్ల ప్రకారం జూన్ 18న పబ్నా డిస్టిక్ లో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని, కాబట్టి ఆ వీడియోలో ఉన్నది దీపుదాస్ హంతకుడు కాదని చెప్పేసి అధికారులు కొట్టిపారేస్తున్నారు. కానీ ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలా. ఈ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు అలాగే ఈ బంగ్లాదేశ్ పోలీస్ రిపోర్ట్లు చూసి మనం దీన్ని అంత తేలిగ్గా కొట్టిపారేలేం, అవునా అని. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం గుడ్డిగా నమ్మలేం కదా. దీంట్లో మరి ఏదైనా ఇంకా లోతైన విషయం దాగి ఉందా అని చెప్పేసి మనం జాగ్రత్తగా పరిశీలించాలా. మిత్రులారా, నిజం నిలకడ మీద తేలుతాది అంటారు పెద్దోళ్ళు. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి జరగవు. పాకిస్తాన్ లో మన గుర్తు తెలియని రాకుమార్లు టాప్ టెర్రరిస్టులను లేపేస్తా ఉన్నప్పుడు కూడా మొదట్లో అక్కడ ఏజెన్సీలన్నీ కూడా ప్రమాదాలంటూ కట్టుకథలన్నీ కూడా అన్నాయి. దీపు చంద్రదాస్ లాంటి అమాయక హిందువులను చంపిన హంతకుడు చట్టం నుంచి తప్పించుకోవడానికి పారిపోయి దాక్కుంటే అక్కడ వాడిని మన గుర్తు తెలియని రాకుమార్లో టార్గెట్ చేసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనికి ఒక యాక్సిడెంటల్ కరెంట్ షాక్ అనేటటువంటి రంగు పూసిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చట్టం శిక్షించకపోతే దేవుడైనా సరే ప్రకృతి రూపంలోనో లేదా కాలం కలిసి రాకపోతే మన గుర్తు తెలియని రాకుమార్ల రూపంలోనో ఆ రాక్షసులకు శిక్ష వేసి తీర్తాడని చెప్పేసి మన సనాతన సమాజం బలంగా నమ్ముతుంది. నిజం ఏంటయ్యా అనేది రాబోయే రోజుల్లో పూర్తిగా తేల్తాది. అయితే బంగ్లాదేశ్ లో గుర్తు తెలియని రాకుమార్లు రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉండారని అనుకుంటే పొరపాటే. గత 2 నెలల్లో పాకిస్తాన్ లో గుర్తు తెలియని రాకుమార్లు ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అనేటువంటి ముగ్గురిని నడి రోడ్డు పైనే లేపేశారు. మొదటి వాడు వచ్చేసి హంజా బుర్హాన్. వీడు పుల్వామా అటాక్ మాస్టర్ ప్లానర్ అన్నమాట. వీడు పాకిస్తాన్ ISI వాళ్ళ రక్షణలో పీఓకలే ఉన్నాడు. మే 21వ తేదీన బైక్ పైన వచ్చినటువంటి మన గుర్తు తెలియని రాకుమార్లు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపి వాడిని నరకానికి పంపించారు. ఇక రెండో వాడు షేక్ యూసఫ్ అఫ్రిది. వీడు LET సీనియర్ కమాండర్. వీడు ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అనమాట. యువకులకు అందరికి కూడా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ కూడా కాశ్మీర్ లేక్ పంపిస్తూ ఉంటాడు. ఏది ఉగ్రవాదులుగా. ఏప్రిల్ 26వ తేదీ రాత్రి KP ప్రావిన్స్ లో మన గుర్తు తెలియని రాకుమార్లు వాడి బాడీ మొత్తం కూడా బొక్కలు పడేటట్టు కుక్కను కాల్చేట్టు కాల్చి పారదొబ్బినారు. ఇక మూడో వాడు మౌలానా సల్మాన్ అజరు. వీడు జైషే మహమ్మద్ కమాండర్ అనమాట. పార్లమెంట్ అటాకు పుల్వామా అటాక్ ప్లానింగ్ లో వీడైతే ఉన్నాడు. ఏప్రిల్ 29వ తేదీన బాహ్వల్పూర్ లో వాడు రోడ్డు పైన వెళ్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వెహికల్ వచ్చి వీడిని మెరుపు వేగంతో గుద్ది లేపేసింది. మన దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ గుర్తు తెలియని రాకుమార్లు చేసినటువంటి ఆపరేషన్సే ఒక ఉదాహరణ. ఒకవేళ బంగ్లాదేశ్ కూడా ఈ విధంగా పాకిస్తాన్ లాగా మారి మన దేశ భద్రతకు ముప్పుగా మారితే అప్పుడు ఫ్యూచర్ లో అక్కడ కూడా మన గుర్తు తెలియని రాకుమార్ ఎంటర్ అవ్వక తప్పదు. మిత్రులారా, ఈ న్యూస్ కు సంబంధించి మా విశ్లేషణ మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.